పల్లెటూరి సంతల్లో ఉండే ఆ ఆత్మ, ఆ సందడి మరెక్కడ దొరకదని. సంతలనేవి కేవలం డబ్బు ఇచ్చి వస్తువులు కొనుగోలు చేసే కేంద్రాలు కావు. అవి ఒకప్పటి సజీవ జీవన విధానాలు, మనుషులను కలిపే అద్భుతమైన ఈ సంతల్లోనే ఒకరినొకరు కలుసుకుని పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకునేవారు. అది మన సంతలంటే. ఏ ఊరి నుంచి వచ్చారమ్మ మీరు ఇక్కడ కొట్టుబెట్టడానికి? చేపగుమ్మ. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? సంత పెట్టిన కానీ వస్తున్నారా? పర్వాలేదా మరి ఎక్కడికి వచ్చి అమ్ముతున్నారు? ఇక్కడ జనం తక్కువ మంది. అదే మరి పోగు ఎట్లా? ఏదైనా కూరగాయలు అంటే కాకా కూడా తీసుకుంటారు. ఇక ఎక్కువ పోగులు అలవాటు కదా అన్నట్టుగా పోగులు వేస్తాయి. ఇక ఎంత రేట్ అనేది పోగులు వేయాలండి. పోగులు వేస్తే తీసుకుంటారు. తెచ్చిన వరకు అమ్ముడు అవుతుందా మరి ఇక్కడ? పెద్దగేం కావండి. మన వారం అయితే పనసన పెళ్లి అన్ని ఉన్నాయి. కిరాయి 800 అయ్యి కట్టించుకొని వచ్చినాము అబ్బాయి ఊరిల్లండి. ఇక అసలు వేరే అసలు ఆ డబ్బులే రాలేదు మొన్న. ఎందుకంటే ఊళ్ళో పనసాల జల్లులేకి రారండి. అన్న చేపలు వారం వారం వస్తావా? ఎన్ని కేజీల దాకా అమ్ముడు పోతాయి? మరి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాన్ వేసుకుంటున్నా కిరాయి మరి సరిపోతుందా? ఏ ఊరి నుంచి వస్తారు మీరు? కుక్కునూరా? కుక్కునూరు నుంచి ఎక్కడికి వస్తారా? చెరువు గోదావరి అయ్యి చెరువేనా? మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? కన్నాయిగుట్ట. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినావా? ఏ సంతలకు వెళ్తారు మీరు? పర్లేదా మరి ఇక్కడ? కిరాణా సరుకులు కూడా అమ్ముతారా? మీ ఊర్లో సంత పెట్టడానికి ఎట్లా ఉంది మీకు? ఊరు జనం అందరూ మరి మంచిగా కొనుక్కుంటున్నారా? సంతల్లో లభించే వేడివేడి జిలేబీలు, పకోడీలు గిరిజన పిల్లలకు మరియు పెద్దలకు ఎంతో ఇష్టం. మా ఏరియాలో ఆదివారం జరిగేది. ఆదివారం సంత రాగానే చాలా ఉత్సాహంగా పొద్దున్నే లేచి కాలకృత్యాలు తెచ్చుకుని సంతలోకి వెళ్ళిపోయేవాళ్ళం. గతంలో 20-30 గ్రామాలు కలిపి ఒక ఏరియాలో సంత ఉండేది. ఇప్పుడు మాత్రం పంచాయతీకి సంత జరగడం వల్ల సంతల కళంతా మారిపోయింది. సంతలు చిన్నబోతున్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు. నువ్వు కూడా అమ్ముతున్నావు చేపలు ఇక్కడ? మరి వాళ్ళు వస్తున్నారుగా పాపం అమ్మటానికి. మరి అక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వస్తారన్నా? మీది కన్నాయిగుట్టనా? అసలు కన్నాయిగుట్టనా మీది? ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.